రైట్. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ కేసుతో చాలా సంచలనమైనటువంటి నిజాలే కాకుండా చాలామందిని జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే బట్టలు ఊడ తీసి రోడ్డు మీద నుంచోబెట్టారు ఈరోజు పోలీసులు. ఇది నిజాయితీ తాలూకా, ఇది ధర్మం తాలూకా విజయంగా మనం చూడాలి. అది ఏ మతానికి సంబంధించినటువంటి ధర్మమైనా కావచ్చు. ఇక్కడ మనం చూడాల్సింది పాస్టర్ల ముసుగులో కొన్ని అరాచక శక్తులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే, అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే క్రిస్టియానిటీ ముసుగులో కొంతమంది అరాచక శక్తులు, చెప్పాలంటే టెర్రరిస్టుల కన్నా దారుణమైనటువంటి పనులు చేస్తున్నారు. వాళ్ళ నోటి వెంట వచ్చే ప్రతిదీ కూడా శుద్ధ అబద్ధాలే, అశుద్ధాలే తప్ప నిజాలు లేవు అనే విధంగా వీళ్ళు ప్రవర్తించినటువంటి తీరును ఈరోజు ఆ ధర్మమే, అటు ముఖ్యంగా చెప్పాలంటే అటు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి క్రీస్తుని నమ్ముకునేటువంటి వ్యక్తులైనా సరే చాలా క్లారిటీగా ఆ దేవుడే పంపించాడని అనుకోవాలి. ఇలాంటి వ్యక్తుల నుండి, ఇలాంటి వ్యక్తులు చెప్పే మాటల నుండి ప్రజలు అవేర్ అవ్వండి, మీరు మేల్కొనండి అని చెప్పి వాళ్ళ దేవుడే, వాళ్ళ మతాన్ని నమ్మేటువంటి వ్యక్తులే వీళ్ళ నుండి బయటకు రండి, వీళ్ళ మాటల నుండి బయటకు రండి, వీళ్ళ మాటలు నమ్మద్దు అని చెప్పి హెచ్చరించినట్టుగా మనం అనుకోవాలి. ఇకపోతే హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు, హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడులు, వీళ్ళందరి మూలంగా నిజంగా ఏమీ జరగలేదు కాబట్టి రెండు మతాల మధ్య నిజంగా ఈ గొడవలు ఆగాయనే అనుకోవాలి. లేదంటే ఏమాత్రమైనా సరే వీళ్ళన్న మాటలకి రియాక్ట్ అయ్యి అటు హిందువుల నుంచి ఇటు క్రిస్టియానిటీస్ నుంచి రోడ్ల మీదకు వచ్చి ఉండుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఆలోచించండి. వీళ్ళ వెనక ఎలాంటి క్షుద్ర శక్తులు లాంటి వ్యక్తులు పనిచేస్తున్నారు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితికి ఈ కేసు తీసుకొచ్చింది. ఇది ఇండియాలోనేనా, వీళ్ళ వెనకాల ఒక రాజకీయ శక్తులే ఉన్నాయా, లేదంటే ఎవరన్నా టెర్రరిస్టులు గ్రూపులే వీళ్ళ వెనక ఉన్నాయా అనుకునే విధంగా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు అంత ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల అతను మంచిగా మాట్లాడా, చెడుగా మాట్లాడా, అతను హిందూ దేవుళ్ళని తిట్టాడా, హిందూ మతాన్ని తిట్టాడా అని నేను మాట్లాడను. ఇక్కడ ధర్మం గురించి మాత్రమే మాట్లాడతా, నిజం గురించి మాత్రమే మాట్లాడతా. ఈరోజు ఆ నిజమే ఈరోజు ఈ కేసుని గెలిపించింది. ఆ ధర్మమే వీళ్ళ నోళ్లు మూపించి వీళ్ళ నుంచి ఎంతోమంది జీవితాలను మేల్కొలిపేలా చేసింది. ఈరోజు వీళ్ళని గనక నమ్మితే రేపొద్దున్న మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. వాళ్ళు మత బోధకుల ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి మత ప్రచారాన్ని అని కూడా అనకూడదు. వీళ్ళు చేసేది మత ప్రచారం కాదు, విద్వేష ప్రవచనాలు, ఇంకొక మతం మీద, ఇంకొక మతం తాలూకా ధర్మం మీద వీళ్ళు చేస్తున్నటువంటి దాడుల కింద చూడాలి. వాళ్ళని కించపరచాలి, వాళ్ళలో ఉన్నటువంటి మతాన్ని రెచ్చగొట్టే విధంగా, అవతల వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా వాళ్ళని ద్వేషిస్తూ, వాళ్ళ మతాన్ని ద్వేషిస్తూ, మతంలో ఉన్నటువంటి దేవుళ్ళను కించపరుస్తూ, దాని ద్వారా వీళ్ళ లబ్ధి పొందుతూ వాళ్ళ నుంచి వీళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళ మీద ఈరోజు నిజంగా ఈ కేసు, పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి కేసు తాగి చనిపోయాడు అని చెప్పి, ఆల్కహాల్ తీసుకోవటం వల్లే చనిపోయాడు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్తో సహా మొత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించినటువంటి ఫొటోసు, వీడియోసు వీళ్ళకి నిజంగా గుడ్డలోడదీసి వీళ్ళందరినీ రోడ్డు మీద నుంచోపెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ధర్మం చేసింది. లేకపోతే ఇవి నిజంగా ఇక్కడతో ఆగిపోవాలి, ఇలాంటి వ్యక్తుల్ని ఇక్కడతో ఆపేయాలి. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకైనా సరే క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు వీళ్ళ నోటికి ఉంది. వీళ్ళ నోటిని అదుపు చేయకపోతే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు రేపు ఎప్పుడైనా రావచ్చు. సో మీ మతం గురించి మీరు చెప్పుకోండి, మీ మతం తాలూకా బోధనలు చేసుకోండి, మీ దేవుడి తాలూకా గొప్పతనాన్ని చెప్పుకోండి. వీళ్ళని చూసి హిందువులు కూడా రోడ్ల మీదకు వచ్చి వీళ్ళని తిట్టడం, వీళ్ళ మతాన్ని తిట్టడం, వీళ్ళ దేవుణ్ణి తిట్టడం ఇది కాదు. మనకు నేర్పినటువంటి ధర్మం అందరినీ గౌరవించమని, వసుదైక కుటుంబం అని, అందరినీ ఒకేలా చూడమని.
అంతే తప్ప ఒకరిని ద్వేషిస్తూ నువ్వు ఒక పూట అన్నం తింటే అది నువ్వు మనిషివేనా అని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఒకళ్ళని తిడుతూ ఒకళ్ళని హింసిస్తూ నువ్వు చేసేటువంటి బోధనలు అది మత బోధనల కింద తీసుకోవాలి. వీళ్ళని నిజంగానే ఇంకొక వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ తాలూకా అంటే తిట్టడం, గతంలో కూడా నేను ఒకసారి ఒక వీడియో కూడా చేశాను. అంటే వీళ్ళు ఎవరైతే గతంలో ఉన్నటువంటి పాస్టర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు కేవలం వాళ్ళ దేవుడి తాలూకా ప్రవచనాలు లేదంటే బోధనలు, మతానికి సంబంధించినటువంటి విశేషాలు చెప్పుకొని దాంట్లోకి ఆకర్షితులయ్యే వాళ్ళు మాత్రమే తీసుకునేవాళ్ళు. కానీ వీళ్ళు ఎదుటి మతాన్ని ద్వేషిస్తూ మాత్రమే వాళ్ళ స్టేటస్ని పెంచేసుకోవాలనో, యూట్యూబర్స్ని పెంచేసుకోవాలనో, మీడియాలో కనిపించేయాలనో, సెలబ్రిటీ అయిపోవాలనో, దాని ద్వారా డబ్బులు సంపాదించేసుకోవాలనో వీళ్ళ కుట్రలు అంత దారుణంగా ఉంటాయి. దీన్ని చూసి హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మా దేవుణ్ణి తిడతావా అంటే డెఫినెట్గా అలాంటి పరిస్థితులే వచ్చాయి. క్రియేట్ చేసినటువంటి పరిస్థితికి ఎవరు ఒక మతబోధకుడు, పాస్టర్గా ఉన్నటువంటి ఒక ఫాదర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పింది. అసలు తిట్టడం మొదలుపెట్టింది ఇలాంటి పాస్టర్లే, ఆ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గపు సైకోలే. అలాంటి వ్యక్తులు టెర్రరిస్టుల కన్నా ఇంకా దారుణమైనటువంటి వ్యక్తులుగా మనం పరిగణించాలి. దీన్ని ఇక్కడతో ఆపుకోవాలని ఒక పెద్ద ఆయన, చాలా ఏజ్డ్, ఎప్పటి నుంచో మత బోధనలు చేస్తూ వాళ్ళ క్రిస్టియానిటీ మీద గౌరవం తెచ్చే విధంగా చేసినటువంటి అనేక ప్రసంగాలు చాలామంది ఉండేవాళ్ళు. కానీ వీళ్ళ వల్ల ఈరోజు క్రిస్టియానిటీకి ఒక కనువిప్పు కలగాలి. క్రిస్టియానిటీ ముసుగులో, పాస్టర్ల ముసుగులో వీళ్ళ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ప్రజలు తిప్పికొట్టే విధంగా చూసుకోవాలి. ఇలాంటివి అంటే ఎదుట మతాన్ని ద్వేషిస్తూ ఎవరైతే చెప్తున్నారో అవి శుద్ధ అబద్ధాలుగానే, వీళ్ళు చేసేటువంటి శుద్ధ అబద్ధాలుగానే, వీళ్ళ నోటి నుంచి అశుద్ధం తప్ప నిజం రాదు అని చెప్పడం ద్వారానే తెలుస్తుంది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ధర్మం యొక్క విజయంగానే చూడాలి, మంచి యొక్క విజయంగానే చూడాలి. ధర్మం నిజంగా కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ ఆ విజయం తాలూకా, ఆ ధర్మం తాలూకా ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే చాలామంది కనువిప్పు కలిగి బయటకు వస్తే చాలా మంచి జరుగుతుంది. సమాజంలో అందరూ కూడా వసుదైక కుటుంబంలా భారతదేశాన్ని ఇతర దేశాలన్నీ కూడా గౌరవిస్తున్నాయంటే ఇక్కడ అందరూ కలిసి ఉంటానే. మిగతా రాష్ట్రాల్లో, మిగతా దేశాల్లో అక్కడ ఎంతోమంది హిందువులని పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, అంటే కలిసి ఉండటాన్ని అందరూ ఎవరు అక్కడ ఒప్పుకోవటంలా. కానీ ఒక్క భారతదేశంలోనే హిందువులకి హ్యాపీగా మంచి గౌరవం ఉంటుంది, ముస్లింలకి అంతకన్నా ఎక్కువ గౌరవిస్తున్నారు, క్రిస్టియానిటీకి అంతకన్నా ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడ కలిసి ఉన్నట్టుగా ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే, ఏ మూలకు వెళ్ళినా సరే ఇంతటి గౌరవాన్ని దీంట్లో ఎక్కడున్నటువంటి దాంట్లో కనీసం ఒక 10% సరే మీరు చూపించగలిగితే, జాతి విపక్ష కావచ్చు, ఇంకొక విపక్ష కావచ్చు, లేకుండా ఉన్నటువంటి దేశాన్ని చూపిస్తే అంతకన్నా ఇంకొకటి లేదు. అంత అద్భుతమైనటువంటి మన భారతదేశాన్ని ఇలాంటి మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నటువంటి ఇలాంటి తీవ్రవాదుల నుంచి మేల్కొనని మాత్రమే చెప్తున్నాం.